భూమి పుట్టి సుమారు 450 కోట్ల ఏళ్లవుతోంది. కానీ మనకు తెలిసిన మానవ చరిత్ర కేవలం కొన్ని లక్షల ఏళ్ల నాటిది మాత్రమే. అనంతమైన విశ్వాంతరాల కాలచక్రంలో మనిషి ఉనికి ఒక చిన్న క్షణం లాంటిది. మరి మనిషి పుట్టుక ముందు అంటే కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమిపై మరేదైనా అత్యంత తెలివైన జీవజాతి ఉండి ఉండవచ్చా? అదే నిజమైతే వారు మనకంటే ముందే పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఒక అద్భుతమైన నాగరికతను నిర్మించి ఉండవచ్చా? ఈ ప్రశ్న చుట్టూ అల్లబడినదే సిలూరియన్ హైపోథెసిస్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త గవిన్ స్మిత్, ఆడమ్ ఫ్రాంక్ సంయుక్తంగా ఈ ప్రతిపాదనను ప్రపంచం ముందుకు తెచ్చారు. వారి వాదన ప్రకారం చూస్తే భూమిపై లక్షల ఏళ్ల క్రితం ఏదైనా నాగరికత ఉండి ఉంటే దాని ఆధారాలు ఇప్పుడు మనకి దొరకడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే కాలక్రమేణా భూమి తనను తాను నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది. ఖండాలు కదులుతాయి, కొత్త సముద్రాలు ఏర్పడతాయి, పర్వతాలు పుడతాయి. దీనివల్ల పాత ఆధారాలన్నీ భూమి జరుపుకునే సర్దుబాటులో కలిసిపోయి భూ అంతర్భాగంలోకి వెళ్లిపోయి ఉండొచ్చు. మనం ప్రస్తుతం వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు వేల ఏళ్ల తర్వాత కూడా భూమిలో అలానే ఉంటాయి. కానీ లక్షల ఏళ్ల కాలం గడిచిన తర్వాత అవి కూడా ప్రకృతిలో కలిసిపోయి గుర్తులు మిగల్చకుండా పోతాయి. మరి మనకంటే ముందే ఈ భూమిని పాలించిన వారు నిజంగానే ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు డైనోసార్ల కాలంలోనే ఉండేవారా, లేక అంతకంటే ముందే ఉన్నారా? ఈ రహస్యాన్ని ఛేదించడానికి శాస్త్రవేత్తలు భూగర్భ పొరల్లో దాగిన కార్బన్, ఇతర రసాయనాల స్థాయిని నిశితంగా పరీక్షిస్తున్నారు. ఒకవేళ గతంలో ఎప్పుడైనా భూ వాతావరణంలో మార్పులు హఠాత్తుగా జరిగి ఉంటే అది అప్పట్లోనే ఉన్న ఏదైనా పారిశ్రామిక నాగరికత వల్ల జరిగిందని మనం భావించవచ్చు. ఈ సిద్ధాంతం వినడానికి వింతగా ఉన్నా శాస్త్రీయంగా దీనిని మనం కొట్టిపారేయలేం. మనిషి తనను తాను గొప్పగా ఊహించుకుంటాడు, కానీ ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం. భూమికి ఉన్న సుదీర్ఘ చరిత్రలో మరెన్నో వింతలు దాగి ఉన్నాయి. ఆ వింతలను వెలికి తీస్తే మన మూలాల గురించి కొత్త విషయాలు తెలుస్తాయి. మనకంటే ముందే ఈ నేల మీద కర్మాగారాలు ఉండేవని ఊహించడం సాహసమే అయినా అది నిజమయ్యే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. మనిషి తన వెనుక వదిలే ఆనవాళ్లు ఎంతకాలం నిలుస్తాయి? ఆకాశ హర్మ్యాలు, భారీ వంతెనలు మహా అయితే కొన్ని వేల ఏళ్లలోనే మట్టిలో కలిసిపోతాయి. కానీ మనిషి వాడిన రసాయనాలు, వ్యర్థాలు లక్షల ఏళ్ల పాటు భూమి పొరల్లో ఒక అదృశ్య గుర్తుగా మిగిలిపోతాయి. సిలూరియన్ సిద్ధాంతం ప్రకారం శాస్త్రవేత్తలు భూమి చరిత్రలో ఇటువంటి వింతైన మార్పుల కోసం వెతుకుతున్నారు. సుమారు 5,60,00,000 ఏళ్ల క్రితం ఒక వింతైన సంఘటన జరిగింది. ఆ సమయంలో భూమిపై ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పెరిగాయి. కార్బన్ స్థాయిల్లో భారీ మార్పులు వచ్చాయి. ఇది నేడు మనం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల మాదిరిగానే అనుకోవచ్చు. మరి ఆ కాలంలో అటువంటి మార్పుకు కారణం ఏదైనా పారిశ్రామిక నాగరికత అయి ఉండవచ్చా? మనుషులు లేరు కాబట్టి మరేదైనా తెలివైన జీవజాతి భూమిని పాలించి ఉండవచ్చని ఈ సిద్ధాంతం చెబుతోంది. మనం డైనోసార్ల అస్థిపంజరాలను కనుగొనగలం, కానీ ఒక నాగరికత ఆనవాలను కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే ఎముకలు శిలాజాలుగా మారతాయి, కానీ సాంకేతిక పరికరాలు మట్టిలో కలిసిపోతాయి. భూమిపై గడిచిన కోట్ల ఏళ్లలో మరెన్నో జాతులు పుట్టి అభివృద్ధి చెంది అంతమై ఉండవచ్చు. మనం మనల్ని భూమిపై మొదటి తెలివైన జాతిగా అనుకుంటున్నాం, కానీ ఇది నిజం కాకపోవచ్చు. ఒకవేళ లక్షల ఏళ్ల క్రితమే ఎవరైనా అంతరిక్ష ప్రయాణాలు చేసి ఉంటే వారి ఆధారాలు చంద్రుడిపై లేదా అంగారకుడిపై దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ భూమిపై ఉన్నట్లుగా గాలి, నీరు ఉండవు కాబట్టి వస్తువులు అంత త్వరగా నాశనం కావు. ఈ కోణంలో కూడా శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తున్నారు. భూమిపై ఉన్న వాతావరణం ప్రతి వస్తువును కరిగించి వేస్తోంది, కానీ అంతరిక్షంలోని శూన్యం వస్తువులను కోట్ల ఏళ్ల పాటు భద్రపరుస్తోంది. ఒకవేళ మనకంటే ముందే ఎవరైనా భూమి నుంచి వెళ్లి చంద్రుడిపై అడుగు పెట్టి ఉంటే అక్కడ వారి అడుగుజాడలు ఇంకా ఉండవచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా శాస్త్రీయంగా సాధ్యమే. భూమి తన రహస్యాలను భూగర్భంలో దాచుకుంటే అంతరిక్షం తన రహస్యాలను శూన్యంలో దాచుకుంటుంది. ఈ రెండింటినీ కలిపి అధ్యయనం చేస్తేనే మనకు నిజం తెలుస్తోంది. మానవ మేధస్సుకు అందని మరెన్నో విషయాలు ఈ అనంతమైన విశ్వంలో నిక్షిప్తమై ఉన్నాయని అంటారు శాస్త్రవేత్తలు. భూమి చరిత్రలో దాగి ఉన్న అజ్ఞాత నాగరికతల గురించి ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. మనిషి కేవలం గత కొన్ని వేల ఏళ్లలోనే ఇంతటి ప్రగతి సాధించాడు. మరి భూమికి ఉన్న కోట్ల ఏళ్ల సమయంలో మరే జాతికి ఇటువంటి అవకాశం రాలేదా? సిలూరియన్ సిద్ధాంతం మనల్ని అహంకారం వీడి ఆలోచించమని చెబుతోంది. ఒకవేళ గతంలో ఏదైనా నాగరికత ఉండి ఉంటే వారు పర్యావరణాన్ని నాశనం చేయడం వల్లే అంతమైపోయారా? నేడు మనం చేస్తున్న తప్పులనే వారు కూడా చేసి శిక్ష అనుభవించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం వల్ల మన భవిష్యత్తును కాపాడుకోవచ్చు. భూగర్భ శాస్త్రవేత్తలు సముద్రపు అడుగున ఉన్న మట్టి పొరలను పరిశీలిస్తూ అందులో ఏవైనా కృత్రిమ రసాయనాలు ఉన్నాయేమో చూస్తున్నారు.
మన నాగరికత అంతమైపోయిన లక్షల ఏళ్ల తర్వాత భవిష్యత్తులో పుట్టే కొత్త జాతికి మన గురించి ఏం తెలుస్తోంది? బహుశా మన అణు వ్యర్థాలు లేదా మనం వాడిన సింథటిక్ పదార్థాల గుర్తులు మాత్రమే వారికి దొరుకుతాయి. అలాగే మనం ఇప్పుడు పాత పొరల్లో వెతుకుతున్నది కూడా అటువంటి గుర్తుల కోసమే. మనకంటే ముందే ఇక్కడ నగరాలు ఉండవచ్చని, ఫ్యాక్టరీలు ఉండవచ్చని ఊహించడం కూడా ఒక సాహసమే. కానీ విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ ప్రశ్నలు, ఊహల ద్వారానే మొదలవుతోంది. డైనోసార్ల కంటే ముందే సరీసృపాల వంటి తెలివైన జీవులు ఉండేవారనే వాదనలు కూడా ఉన్నాయి. వారి మేధస్సు మనకంటే భిన్నంగా ఉండి ఉండవచ్చు. వారు మనలాగా రాళ్లతో కట్టడాలు కట్టకుండా పూర్తిగా ప్రకృతితో కలిసిపోయే సాంకేతికతను వాడి ఉంటే వారి ఆనవాళ్లు దొరకడం మరింత కష్టం. ఈ అజ్ఞాత నాగరికతల రహస్యం భూమి లోతుల్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దాగి ఉంటుంది. మనం వెతికే విధానం మారితే ఆ సత్యం వెలుగు చూస్తోంది. ప్రకృతి మనకు అందించే సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. సముద్రాల అడుగున దాగిన రహస్యాలు, గరుల లోతుల్లో దాగిన ఆనవాళ్లు మన చరిత్రను తిరగరాస్తాయి. మనిషి సాధించిన ఈ విజ్ఞానం కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. అంతు చిక్కని ఈ చీకటి పొరల వెనుక వెలుగును వెతకడమే అసలైన సవాలు. సిలూరియన్ నాగరికత అనేది ఒక ఆలోచన మాత్రమే కాదు, అది మన ఉనికిని ప్రశ్నించే ఒక సిద్ధాంతం. దూరం నుంచి చూస్తే విశ్వంలో భూమి ఒక చిన్న ముక్క మాత్రమే. ఆ చిన్న ముక్క మీద కోట్ల ఏళ్ల కాలం నుంచి జీవం ఉంది. మనం కేవలం నిన్న కాక మొన్న పుట్టిన వాళ్ళం. మనకంటే ముందే ఈ నేల మీద ఎందరో నడిచారు, ఎందరో పాలించారు. వారి చరిత్ర మనకు తెలియకపోవచ్చు, కానీ భూమికి మాత్రం అన్నీ తెలుసు. మనం వదిలి వెళ్లే వ్యర్థాలు భవిష్యత్తు జాతులకు ఎలాగైనా మన గురించి చెబుతాయో, అలాగే గతంలోని జాతుల వ్యర్థాల కోసం మనం వెతకాలి. ఒకవేళ మనుషుల కంటే ముందే భూమిని పాలించిన వారు నిజంగానే ఉండి ఉంటే, వారు భూమిని ఎలా చూస్తున్నారు? వారు కూడా యుద్ధాలు చేసుకున్నారా? లేక శాంతితో బ్రతికారా? ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనిషి తన పరిమితులను అర్థం చేసుకోగలుగుతాడు. మనం సాధించిన ఈ సాంకేతికత శాశ్వతం కాదు. ప్రకృతి ముందు అంతా చాలా చిన్నదే. భూమి తనను తాను ఎప్పుడూ పునరుద్ధరించుకుంటూ ఉంటుంది. పాత నాగరికతలను తుడిచేసి కొత్త వాటికి చోటిస్తోంది. ఈ నిరంతర ప్రక్రియలో మనం ఒక చిన్న భాగం మాత్రమే. సిలూరియన్ సిద్ధాంతం మనకు వినయంతో కూడిన విజ్ఞానాన్ని నేర్పుతుంది. ఒకవేళ ఏ రోజైనా భూమి పొరల నుంచి మనకంటే ముందే వాడిన ఏదైనా లోహం లేదా యంత్రం బయటపడితే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద మలుపు అవుతోంది. అప్పటి వరకు ఈ అజ్ఞాత నాగరికతల కథ ఒక తీపి మిస్టరీగానే మిగిలిపోతోంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే దానికంటే మనకంటే ముందు ఎవరున్నారు అనేది తెలుసుకోవడం మనకు మరింత ఆసక్తికరం. ఆ రహస్యం వీడే రోజు తప్పకుండా వస్తుందని అంటున్నారు పరిశోధకులు.